అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత చదువులు చూసి మీ కాళ్ళ వద్దకు వస్తారు. మీ సాయం కోరుతూ వస్తారు. మీరు మాత్రం వారికి సహాయం చేస్తారు. మీది చాలా పెద్ద మనసు. మీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈరోజు కొత్తగా చేపట్టిన వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులకైతే పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి అనేది ఉండదు. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. రుణ విముక్తులను కావడంతో పాటు తాకట్లు కూడా విడిపించుకుంటారు. ఇతరులకు మేలు చేసే అపవాదులు పాలవుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు కూడా అప్పగించబడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయాల్లో లౌక్యంగా వ్యవహరించండి. పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఈరోజు రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. వాహనము, విలువైన వస్తువులు అమకూర్చుకోవాలనేటటువంటి మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. కుటుంబీకులు మీ అభిప్రాయాలతోటి ఏకీభవిస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే మౌనంగా ఉండటం వలననే కొంత గొడవలకు దూరంగా ఉంటేనే మీకు ఉత్తమము. ఈరోజు మీరు అంచనాలను బట్టి చూసినట్లయితే కనుక ఎవరితో కూడా మీరు పోట్లాటలకు సిద్ధం కాకండి. మౌనంగా ఉండండి. దీనివలన వారికి గుణపాఠం అవుతుంది. దంపతులకైతే ఏ విషయంలోనూ తొందరపాటు అనేది తగదు. పొత్తు కూడా కుదరదు. కానీ మీరు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి. ఇక ఈరోజు మీకు విద్యార్థుల ప్రేమ వ్యవహారాలకైతే దూరంగా ఉండటం అనేది మంచిది. సంఘంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మీ కలత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతాయి. పెరిగిన ధరలు చాలిన ఆదాయంతో సతమతమవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడుతుండడం వల్ల నిరుత్సాహానికి గురవుతారు. ఈరోజు ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈరోజు మీరు పరిహారంలో 2 తమలపాకులను తీసుకోవాలి. మరియు ఆ 2 తమలపాకులను కూడా దాని మీద సవ్య స్వస్తిక గుర్తులు ఓంకారాన్ని రాసి సవ్య స్వస్తిక గుర్తులు వేసి చక్కగా కుడివైపు ఒక తమలపాకు అమ్మవారి ఫోటో ముందు, ఎడమవైపు ఒక తమలపాకు పెట్టి మీరు మధ్యలో నువ్వుల నూనె దీపం వెలిగించి 3 వత్తులు తీసుకొని వెలిగించినట్లయితే, మీరు పూజించినట్లయితే, కుంకుమార్చన చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇక ఈ రోజు లక్కీ సంఖ్య 60, లక్కీ కలర్ అయితే వైలెట్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.